హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డొల్లా. సో ఈరోజు మనం ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాం. మన మిరాయి ఈరోజు ఇంతకుముందు చూసి వచ్చాము ప్రసాద్ ఐమాక్స్ లో. తగలబెట్టండి సార్. సో మూవీ ఎలా ఉందంటే మూవీ చాలా బాగుంది. అదిరిపోయింది. ఎందుకు అంటున్నాం అంటే మూవీ అంతా అదిరిపోయింది అని చెప్పలేము. అక్కడక్కడ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొంచెం కొంచెం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అందరూ హైప్ లేపుతున్నట్టు ఉంది సినిమానైతే. విజువల్స్ పరంగా అండ్ విఎఫ్ఎక్స్ పరంగా ఇట్స్ ఓకే, కానీ స్టోరీ క్లైమాక్స్కి వచ్చే వరకు క్లైమాక్స్ కొంచెం ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుండే అని మా ఫీలింగ్. ఇవ్వచ్చు, పర్లేదు. అంటే క్లైమాక్స్ లో ఎలా ఉందంటే ఇలా లేపి అలా పడిపోయింది. అది అలాగే ఉండుంటే బాగుండదని ఫీలింగ్ ఏవయ్యో. ఏం చేద్దామంటావు మరి? మ్యాటర్ ఏంటంటే దీంట్లో 9 గ్రంథాలు ఉంటాయి. 9 గ్రంథాలు ఉన్నప్పుడు ఎంతసేపు ఈ 9వ గ్రంథం మీదనే స్క్రిప్ట్ పోతుంటది. మరి 8 గ్రంథాల కథ ఏందనేది తెలియదు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఒకటేమో జగపతి బాబు దగ్గర చూపిస్తారు, ఇంకోటి ఏదేమో శబ్దాలు చూపిస్తారు, ఇంకోటేమో జపాన్ లో ఉంటది. అది మరి మిగతాది అంటే ప్రతి దానికి ఒక స్పెషలైజేషన్ చూపిస్తూ ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుందని చూపిస్తూ ఒక్కొక్క విలన్ ని పెడుతూ ఒక్కొక్క ఫైట్ పెడుతూ అసలు ఇవన్నీ ఎలా సాధించాడు మనోడు? ఎవరు? విష్ణు. ఏంటి బాబా అన్న ఇంకోసారి విష్ణు మనోజ్. ఎగ్జాక్ట్లీ. ఓ సారీ, మంచి మనోజ్. ఎలా అసలు ఎలా గెలుచుకున్నాడు అనేది పెద్ద స్క్రిప్ట్ లాగా వెళ్ళి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. అంటే ఇది నా ఉద్దేశం, అలా ఉండుంటే బాగుండేదేమో అని. అది సినిమా వచ్చేసి అయితే మన ఒక విజువల్ వండర్, మామూలు వండర్ కాదు భయ్యో. స్క్రీన్ ప్లే మన ఎందుకంటే ఇప్పుడు సినిమాటోగ్రఫీ ప్లస్ డైరెక్షన్ ఒకటి కార్తిక్ ఘట్టంనేని కాబట్టి మన తమిళ్లో ఒక కేవి ఆనంద్ అనే ఒక ఆయన ఉంటుండే. అవునవునవును, సేమ్ ఆయన కూడా సినిమాటోగ్రఫర్ ప్లస్ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటది కదా ఏది ఏ షాట్ ఇట్లా పెడతాయి. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు కాబట్టి సీన్లు మామూలుగా లేవు, పండాయి. మస్తు హాలీవుడ్ లెవెల్ కూడా మంచి హాలీవుడ్ దీటు ఉంది. కొట్టొచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టు. విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ ఆ స్టిక్ కోసం మనోడు వెళ్ళినప్పుడు అక్కడ మన సంపతి అంటే గరుడ పక్షి తోటి పెద్ద ఫైట్ ఉంటది భయ్య. అంటే మనోడు దాంతో ఫైట్ చేస్తూ వెళ్ళి ఆ స్టిక్ తీసుకుంటాడు వెళ్ళి. దాని పేరే మిరాయి. అండర్ వాటర్ సీక్వెన్స్ వెళ్ళినప్పుడు ఇంక అయిపోయింది, హీరో పని అయిపోయింది, ఇంక ఇది అయిపోయినట్టే స్టోరీ అని అనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పరా? వెంటనే మనోడు వెళ్ళి ఒకటి చేస్తాడు, అది నేను ఇక్కడ చెప్తే బాగుండదు, అది సినిమాలో చూస్తే బాగుంటది అంటే అది గూస్ పీపుల్ తెప్పించే సీన్ అనమాట. మాటల్లో చెప్తుంటేనే నాకు ఇదిగో ఎండక నిలబడుతుంది, చీకటి కదా కనబడట్లే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జగపతి బాబు రోల్ చూసినా అది గెటప్ గానీ ఉంది అంటే ఆయనకి ఇచ్చిన రోల్లో ఆయన బాగా న్యాయం చేశాడని చెప్పాలి. గెటప్ కూడా అది డిఫరెంట్ హెయిర్ స్టైల్. పాతకాలం అంటే ఐ మీన్ వాళ్ళ గూడెం లేకుండా ఎగ్జాక్ట్లీ అవన్నీ కొంచెం ఈ క్యారెక్టర్స్ అనేది అనవసరంగా పెట్టినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి. స్టోరీని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు ఉండరు. మన పోలీస్ అయిన తిరుమల కిషోర్ మన ఉన్నది ఒకటే జిందగీ. అవును. ఇంకా రెండు డైరెక్టర్ మన కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ కూడా దీంట్లో ఒక ఎస్ఐ రోల్ చేస్తాడు, వెంకటేష్ మహా. వాళ్ళందరికి క్యారెక్టర్స్ కొంచెం ఎందుకు ఎక్స్ట్రా పెట్టిర్రు అని అనిపిస్తుంది. కొంచెం క్లమ్జీ లాగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల అనవసరంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి స్టోరీని ఏదో కొంచెం లాగడానికి పెట్టినట్టుగా అనిపిస్తుంది. దానికి బదులు వైబ్ ఉంది బాగుండేమో అనిపించింది. పాటలు అయితే లేదు, అది పెడితే తిరుగుతుండే వాళ్ళు. అంటే అందులో హీరోయిన్ కున్న రోల్ అలాంటిది. హీరోయిన్ రోల్ ని తీసుకొని వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది అంటే కనెక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే హీరోయిన్ చాలా పద్ధతిగా, ఎగ్జాక్ట్లీ హీరోయిన్ చాలా పద్ధతిగా ఉంటది. మన 7th సెన్స్ లో ఒక విలన్ ఉంటాడు కదా, అలా చదివేస్తుంది అనమాట అందరినీ. ఓజియో హీరోయిన్ అంటే చాలా మంచి రోల్ పడింది. ఏం పేరు? రాధిక నాయక. రితికా నాయక్ మన ఢిల్లీ పాప అదరగొట్టింది. పాన్ ఇండియా సినిమాలో చాంట్ కొట్టేసింది. తేజ్ సజ్జకు ఒక మంచి హిట్ వచ్చింది. మంచి హిట్ ఏంటంటే బాబు, హనుమాన్ తర్వాత ఇలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.
ఆ రేంజ్ లో హిట్. ఇంకా నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉండాలనేది ఇంకా అది తేజ ఇప్పుడు ఈ 70 వీళ్ళు తీసింది 60 to 70 crores బడ్జెట్ లో తీసిరు. ఇక్కడ మాట్లాడుకొస్తే ఈ సినిమాని అర్జెంట్ గా మన ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓమరావతికి అర్జెంట్ గా ఈ సినిమా చూపించాలి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎక్కడండి 600 కోట్లు ఎక్కడండి, 60 కోట్లు ఎక్కడండి, చూడండి అక్కడ ఏముందో. ఏమండి నిరంజన్ గారు చెప్పండి అక్కడ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నిజంగా ఆ ఒక్కరికే కాదు, చాలా మంది డైరెక్టర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి ఇది ఒక సినిమా అనేది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సూపర్ షార్ట్స్ ఎట్లా తీసిరంటే అట్లా తీసిరు. అవును భయ్యా, నాకు డౌట్, ఇప్పుడు ప్రభాస్ అనేది వాడిని ఎందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మన తేజ సజ్జ ప్రభాస్ ముంగడ వాయిస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి థ్యాంక్స్ చెప్పి. ఓకే, మరి రానాకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అని మన సినిమాలో అంటే ప్రమోషన్స్ లో ఏమన్నా హెల్ప్ చేసిండేమో మేబీ. కానీ రానా అయితే ఎక్కడ లేడు, ప్రభాస్ కూడా ఎక్కడ రాడు. కానీ ప్రభాస్ వచ్చి ఉంటే కలిగే మీకు ఆ గూస్ బంప్స్, ఆ హైప్ అనేది, ఆ వైబ్ అనేది సినిమాలో కనపడదు. ఆ వాయిస్ జస్ట్ వాయిస్ తోటే. ఎగ్జాక్ట్లీ. అండ్ మీకు రాముడు రోల్ ఎవరు చేశారు అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సింది. ఓవరాల్ గా అయితే సినిమా అయితే అదిరిపోయింది, సూపర్ బంపర్ హిట్, సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. కానీ సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇది ఉంటే బాగుండేమో అనేది సహజం ఎవరికైనా. ఇప్పుడున్న సినిమాలలో ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. సిజిఐ వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం ఆల్సో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదరగొట్టాడు. ఎడిటర్ కూడా కుమ్మి పడేశాడు. ఎడిటర్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక గెటప్ సీన్ ఫస్ట్ హాఫ్ వరకు మంచిగా ఉంటాయి. యాక్చువల్గా గెటప్ సీన్ అనేది ఇందులో అంత పండలేదు, బట్ ఓకే, ఇట్స్ ఫైన్, ఇట్స్ కామెడీ ఇట్స్ ఫైన్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో మ్యూజిక్ బాగుంది, ఓకే. ఎగ్జాక్ట్లీ. సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ ఓకే, యాక్షన్ కొరియోగ్రఫీ అది ఓకే. అన్నిటికి మించింది ఒక విషయం ఏంటంటే బడ్జెట్. ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ సిజిఐ కానీ, లొకేషన్స్, ఎన్ని లొకేషన్స్ చూపించారండి. ఇండియాలో ఉన్న సూపర్ డూపర్ లొకేషన్స్ అవి ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్, జపాన్, కామాఖ్య, సూపర్ విజువల్స్ వచ్చినాయి. అండ్ ఈ సినిమా వచ్చేసి మంచి ఒక విజువల్ వండర్ లెక్క మనం చెప్పుకోవచ్చు సినిమా. అంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చూసి ఎంజాయ్ చేసే సినిమా. అండ్ ఇది మన రాముడికి కనెక్ట్ అవ్వడం, ఆ వెపన్ అశోకునికి కనెక్ట్ అవ్వడం. మంచు మనోజ్ గురించి చెప్పాలి. మంచు మనోజ్ వాయిస్ బేస్ తో కూడుకున్న డైలాగ్స్ ఉంటాయి భయ్యా. మోహన్ బాబు గారు గుర్తుకొస్తారు. ఆ మోహన్ బాబుని తలపిస్తుంటది. ఆయన డైలాగ్ డెలివరేషన్ గానీ, ఆయన యాక్టింగ్ గానీ స్టైలిష్ గా ఉంటాడు. స్టైలిష్ అదే చెప్దాం అనుకుంటున్నా. దీనికి మన భైరవంలో కొంచెం నార్మల్ గా ఉంటుంటాడు. ప్రతిసారి అనవసరంగా బేస్ వాయిస్ వేసుకొని మాట్లాడుతున్నాడు, కల్పించుకొని మాట్లాడుతున్నాడు. కానీ ఇందులో ఓవర్ యాక్షన్ గానీ, చించుకోవడం గానీ ఉండదు అనమాట. ఎంత చేయాలో అంతే చేస్తాడు. అది నిజం చెప్పాలంటే అది కార్తిక్ ఘటమనేనికి ఇవ్వాలి క్రెడిట్స్. కానీ యాక్టింగ్ పరంగా మంచి మనోజ్ ఇవ్వాలి. సో ఇది ఒక గుడ్ మూవీ, అందరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. బాగుండవు ఏంటంటే గురువు గారు, బ్రహ్మాండంగా ఉంటాయండి. థియేటర్ కాదు, మీరు ఓటీటీలోకి వచ్చిన 10 సార్లు వేసుకొని మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న చిన్నలకి, పెద్దలకి, మీ ఫ్రెండ్స్ కి అందరితో కలిసి కూర్చొని సినిమా థియేటర్ లో వస్తే ఆ విజువల్స్ కి మనం పెట్టిన పైసలకి మస్తు న్యాయం చేసినట్టే. హీస్ రైట్. ది బెస్ట్ సినిమా ఇప్పుడున్న 2025 లో వచ్చిన సినిమాలలో. ఇంకా దీనికంటే మించిన సినిమాలు వచ్చినా కూడా ఇది టాప్ లెవెల్లో ఉంటుంది. కొంచెం కొన్ని లో మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని కాకపోతే చెల్తాయి. ఎందుకంటే విజువల్స్ అవిటిని కవర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ సినిమా లవర్స్ కి బిభత్సంగా నచ్చేస్తుంది. కొంచెం సినిమా రివ్యూస్ చెప్పే వాళ్ళకి వీళ్ళకి కొన్ని మైనస్లు వెతుకుని ఉంటారు, మాలాగా మీలాగా. బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, 100 కోట్లు క్రాస్ ఓవర్ అయిపోతుంది. ఇంకో 1 వీక్ లో అయితే 200 crores 300 crores అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏంటంటే టోటల్ గ్రాఫిక్స్, సిజిఐ వర్క్ మొత్తం ఇండియాలో జరిగింది. మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వల్ల చేసారు. నెక్స్ట్ వచ్చే రాజసాబ్ లో కూడా ఇలాంటి విజువల్స్ ఉంటే అది కూడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒక మనిషి గురించి ఎంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పడం మర్చిపోయాను. క్లైమాక్స్ లో రాముడు వచ్చే సీన్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదు. సినిమా మొత్తం అది చూస్తేనే ఆ హైప్ కి రీచ్ అవుతారు. మన దీంట్లో ఉన్న డైలాగ్, ది బెస్ట్ డైలాగ్ అంటే నాకు అనిపించింది, అతనికి ఎట్టెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అదే మన పక్కనున్న క్యారెక్టర్ అడుగుతుంది అనమాట, ఫ్రెండ్ రోల్,
నువ్వు ఎటైనా వెళ్తావురా, ఎక్కడికైనా వెళ్తావు, నీకేం తెలియదు అంటే అడుగేస్తే దారి అదే తెలుస్తుంది అని అంటాడు. అంటే ఈ డైలాగ్ చాలా నార్మలే, సింపుల్ లైన్, చాలా డెప్త్ చాలా చాలా డెప్త్ ఉంటుంది. అది 60 కోట్లకి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందంటావు? చేస్తుంది దాదాపు ఒక 200-300. అండ్ రాముని ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా వేరే లెవెల్ ఇంకా. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్. మీ దగ్గర థియేటర్ చూడండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. Yes. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. తప్పకుండా మామ, సినిమా మాత్రం అంతవరకు బాయ్ బాయ్.